ఆమెను వదులుకోవడం తప్పు, నాన్న తాగి కొట్టాడు. క్యాన్సర్తో అమ్మ. సామ్రాట్ తేజస్వి కౌశల్ కంటతడి. బిగ్ బాస్ 2 అంతగా ఆకట్టుకోలేకపోతుందనే విమర్శకులు వస్తున్న నేపథ్యంలో ఈ రియాలిటీ షోను ఆసక్తికరంగా మలిచేందుకు నిర్వాహకులు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. లగ్జరీ టాస్క్ బడ్జెట్లో భాగంగా మంచి చెడు గేమ్ను ఆడాలని ఇంటి సభ్యులకు సూచించాడు. అలాగే తన జీవితంలో ఎవరికైనా అన్యాయం చేసినట్టు ఫీలింగ్ ఉంటే బిగ్ బాస్ వేదికగా సారీ చెప్పాలని పేర్కొన్నారు. ఇక మంగళవారం నాటి ఎపిసోడ్లోకి వెళ్తే మంచి చెడు గేమ్ ఆడటం కోసం ఇంటి సభ్యులను 2 భాగాలుగా విభజించారు. తేజస్విని, సామ్రాట్, గణేష్, గీతామాధురి, అమిత్తో కూడిన జట్టుకు చెడు జట్టుగా విభజించి వారు నల్లటి దుస్తులు ధరించాలని సూచించాడు. అలాగే తనిష్, సునయన, రోల్ రైడా, బాబు గోగినేని ఉన్న జట్టును మంచి టీంగా విభజించి తెల్లటి దుస్తులు ధరించాలని బిగ్ బాస్ చెప్పారు. టాస్క్లో భాగంగా 3 తామర పువ్వులను చెడు జట్టు నాశనం చేయాలి. అలాగే మంచి టీం ఇంటిని శుభ్రం చేస్తే దానిని కూడా నాశనం చేయాలి. ఇలా 2 జట్లలో ఒకరు బాగు చేస్తే మరొకరు ఇంటిని గందరగోళంగా మార్చారు. 3 తామర పువ్వులను ఎలాంటి కష్టం లేకుండా చెడు టీం నాశనం చేయడం జరిగింది. ఇక మంచి చెడు టాస్క్ నిరాశజనకంగా సాగడంతో ఆటలో భావోద్వేగాన్ని నింపాడు బిగ్ బాస్. తన జీవితంలో ఎవరైనా తప్పు చేశామని భావిస్తే అందుకు క్షమాపణ చెప్పుకోమనగా సామ్రాట్ ముందుకొచ్చాడు. తన జీవితంలో 4 ఏళ్ల పాటు నడిపించిన ఓ ఎఫైర్ ఉండేది. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడంతో పెళ్లిపీటల దాకా వచ్చింది. చివరి నిమిషాల్లో ఏదో గ్యాప్ వల్ల నేను మూర్ఖంగా ఆ అమ్మాయికి బ్రేకప్ చెప్పాను. ఆ తర్వాత తెలిసింది నా బ్రేకప్ కారణం. అప్పటికే చేతిలో నుంచి ఆ అవకాశం జారిపోయింది. ఆమెకు నేను క్షమాపణ చెప్పలేకపోయాను. ఆ బాధ జీవితాంతం వెంటాడుతూనే ఉంది. ఈ సందర్భంగా నేను ఆమెకు సారీ చెబుతున్నాను. ఎవరైనా ప్రేమిస్తే తుదిశ్వాస విడిచేదాకా వారి చేతిని వదిలేయవద్దు అని సామ్రాట్ కోరాడు. తేజస్వి తన బాల్యంలో జరిగిన కన్నీటి గాథను చెప్పింది. చిన్నతనంలో నా తల్లి క్యాన్సర్తో చనిపోయింది. నేను, మా అన్న, నాన్న ఉండేవాళ్ళం. మమ్మల్ని సరిగ్గా పట్టించుకునేవాడు కాదు. అన్నయ్య తన దారి తాను చూసుకున్నాడు. నాన్న తాగి వచ్చి నన్ను చాలాసార్లు కొట్టాడు. ఆ సమయంలో 18 ఏళ్ల తర్వాత ఇంటి నుంచి పారిపోవాలనుకున్నాను. అలాగే మా నాన్నను వదిలేసి వచ్చాను. కానీ మా నాన్నను వదిలి తప్పు చేశానని అనిపిస్తున్నది. అందుకు సారీ. తిరిగి మా నాన్నను జాగ్రత్తగా చూసుకుంటాను అని తేజస్వి చెప్పింది. నేను సినిమా పరిశ్రమలో అవకాశాల కోసం స్థిరపడేందుకు ప్రయత్నించే రోజులు. ఆ సమయంలో వైజాగ్లో మా అమ్మ క్యాన్సర్ వ్యాధికి గురయ్యారు. ఆ సమయంలో షూటింగ్లతో బిజీగా ఉండి అమ్మను పట్టించుకోలేకపోయాను. శ్రీరామ్ షూటింగ్లో ఉన్నప్పుడు అమ్మతో మాట్లాడాను. ఆ తర్వాత కొద్దిసేపటికే మా అమ్మ చనిపోయారనే కాల్ వచ్చింది. చివరి రోజుల్లో తనతో ఉండలేకపోయానని నాకు ఇప్పటికీ బాధ వెంటాడుతోంది. ఈ సందర్భంగా అమ్మకు సారీ చెబుతున్నాను అని కౌశల్ చెప్పాడు. టెలిఫోన్ నామినేషన్ ప్రక్రియలో భానుశ్రీని కాపాడలేకపోయినందుకు చాలా బాధపడుతున్నాను. నా మైండ్ సరిగా పనిచేయదు. నా హార్ట్ చాలా వీక్. అందుకే నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేను. నా సిస్టర్ కంటే ఎక్కువగా భావించే భానుశ్రీకి మాట ఇచ్చి తప్పాను. అప్పటి నుంచి నేను బాధపడుతున్నాను. ఈ సందర్భంగా భానుశ్రీకి సారీ చెబుతున్నాను అని ఓ తెల్ల గులాబీ ఇచ్చాడు. దాంతో భానుశ్రీ కూల్ అయిపోయింది. మంచి చెడు టాస్కులు 2 జట్ల మధ్య కొంత గలాట జరిగింది. చెడు టీంని మంచి టీం ఇంట్లో బంధించారు. బ్యాటరీలు మార్చుకోవాలని బిగ్ బాస్ చేసిన హెచ్చరికలను మంచి టీం పెడచెవిన పెట్టారు. దాంతో భానుశ్రీ కింద పడిపోయినట్టు నటించింది. దాంతో అందరూ కంగారు పడ్డారు. డోర్ తీయగానే చెడు టీం బయటకు పారిపోయింది. ఎపిసోడ్ చివరిలో భానుశ్రీ కింద పడిపోయిన ఘటనను గుర్తు చేసుకొని తనీష్ ఎమోషనల్ అయ్యాడు. తన తండ్రి కూడా మెట్ల మీద నుంచి జారి పడిపోయి మరణించాడని సునయనతో చెప్పి కంటతడి పెట్టాడు. అయితే ఆ ఘటనలో తన తండ్రి చావు మరణంలో అనేక రూమర్లు వచ్చాయని ఆవేదన కూడా చెందాడు. ఇంటి సభ్యులు తనీష్ను ఓదార్చేందుకు ప్రయత్నించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake. 'Cause I don't fucking care.